की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీరామరాజ గురుపద సారస యుగ్మములిపుడు సన్నుతు చేతన్ తేరని భవదోషములు తీరి సదా తాను లేని స్థితి కుదురుడకే। जय सद्गुरु प्रेमराज की जय। श्री जननी जानकांबा समेत समरस निर्मलात्मा तीर्थरामराय सद्गुरु सार्वभौम वारी की जय। जगद्गुरु श्री जगन्नाथराज विमलानंद पितामह को जय। श्री धर्माराव वारी निर्मला रामु सद्गुरु मात को जय। मद्गुरुदेवुलैन श्री शंकर रामराय राजयोगेंद्रुల వారి 28వ వార్షిక ఆరాధన మా ఇక్కడ కేశనగూరులో భ్రాంతిరహితాశలాశ్రమమైన మా సోదరుల ధర్మారావు నిర్మలారాము గురు సన్నిధిలో సక్రమంగా జరిగింది। ఇది పెద్దలందరూ సక్రమంగా ప్రొద్దుటి నుంచి జరిగిన కార్యక్రమాలు అన్నీ బాగా జరిగినాయి। ఈ సభాపూర్వకంగా నాకు తెలిసిన విషయాలు 2 విషయాలు చెప్దామనేసి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి గౌరవాధ్యక్షుల వారికి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు। అలాగే సభను అలంకరించిన గురువులు గురుపుత్రులు ఆత్మీయ సహోదరులందరికీ నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు। ఎందుకంటే ఇది అచల సిద్ధాంతము। ఈ అంటే దాన్నే పరిపూర్ణ స్థితి పరిపూర్ణ సిద్ధాంతం అంటారు। అంటే ఈ జగత్తులో ఈ సిద్ధాంతంకి ఈ తత్వమునికి ముందర ఏవైతే ఉన్నాయో అందరూ గమనించినయే। భక్తిగాను జ్ఞానముగాను పొంది ఇంకా ఈ భక్తి జ్ఞానములు ఎంతవరకు ఉన్నాయంటే జ్ఞానము భక్తి చేశారు, జ్ఞానం అబ్బిన తర్వాత ఆ జ్ఞానం అనే వస్తువే ఇటు తత్వం వైపుకి వెళ్తుంది, ఇటు వైపుకి వెళ్ళి ఇహోల కార్యక్రమంలో చేస్తుంది। ఇటు ఆ జ్ఞానమునే గురుప్రాప్తంగా గ్రహించి తత్వం వైపు విచారణిస్తే ఆ జ్ఞానము పరస్థితికి తీసుకెళ్ళడానికి వీలవుతుంది। ఆ జ్ఞానము ఎవరిదో ఉందంటే మనలోనే ఉన్నది। అటువంటి దాన్ని గ్రహించాలంటే అభ్యాసాతీత ఆరూఢములుగా గురుప్రాప్తంగా విచారణ చేయాలి। అలా విచారణ చేస్తేనే ఈ ధర్మము తెలియబడుతుంది। అంటే అభ్యాసముగాను అతీతముగాను ఆరూఢముగాను ఆరూఢాతీతముగా చతుర్విధములుగా ఉన్నటువంటి ఈ జ్ఞానాతీతమైన తత్వమును గురుప్రాప్తంగా విచారం చేయాలి। అందుకనే కృష్ణ ప్రభు అంటాడు, పరిపూర్ణ మెరుకలెట్టివో గురుముఖమున రెంట్ని లెస్స గురి తిరిగి ఎరుకం సరిపుచ్చుకున్న మృసయని పరిశుద్ధపు బోధ ఇది పాటించే కనరా శివరాముల పద్ధతి ఎదరా। గురుముఖమున రెంట్ని నరుడు గుర్తెరుగును తిరిగి పొట్టడవాడి ధరపై మునిపొట్టవాలి పాటించగనరా శివరాముల పద్ధతి ఇదిరా అంటాడు। అంటే గురుముక్తగా విచారణ చేయాలి, గురుప్రాప్తంగా విచారణ చేయాలి। ఆ తత్వం వైపు గురువు చెప్పినటువంటి విషయాన్ని సక్రమంగా విచారణ చేయాలి। పెద్దలు అన్నట్టుగా ఇవి కందార్థముల రూపేణ దీక్షిత ప్రభు పెట్టినటువంటి దీక్షిత గ్రంథం మన సాంప్రదాయంలో ప్రధానమైన వస్తువులు। వీటిని ఎప్పుడు చక్కగా మా గురుగారు అంటేవారు, పద్యములు నోటికి అనర్కలంగా వచ్చినట్లయితే కంటికి చూపు వస్తుంది ఆయన అని అంటారు। అంటే ఏ చూపు అంటే ఈ జ్ఞాననేత్రంతో చూసేటువంటి ఇహాన్ని చూసేటువంటి చూపు కాదు, ఆ తోలనేత్రంతో చూసేటువంటి ఇహాన్ని చూసే చూపు కాదు, జ్ఞాననేత్రముతోటి పరతత్వాన్ని గ్రహించగలిగేటటువంటి యథార్థమైనటువంటి పరిపూర్ణ స్థితిని పొందేటువంటి ఒక ఆ జ్ఞానశక్తి వికసించి వారి జన్మరహితుడు కాగలడని పెద్దలు ఆశీర్వదించారు। అటువంటి మార్గంలో వాళ్ళు మనం అందరం దానికోసం ఈ ధర్మాన్ని సహస్ర ఎప్పుడూ కూడా ఆచరించి ఉన్నట్లయితే అతని జన్మ చరితార్థం అవుతుంది। నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం। శత వృద్ధులు గారు
విద్యలన్నీరిన వారు గారు భూమేటి నగంబులంతలేసి వారారయ గారు జ్యేష్ఠ కులమందు జనించిన వారు గారు సూదారునిదమ్ముదా మిగన ధన్యులు పెద్దలు నిశ్చయంబుగన్. రుక్మికృష్ణ సంవాదం. పెద్దలనగా 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు గారు, ఎత్తు పొడుగులా ఉండేవాళ్ళు గారు, మేము అగ్రజాతిలో బ్రాహ్మణ కులంలో పుట్టాము జంజాలు వేసుకున్నాం అన్న వాళ్ళు గారు. సూక్ష్మమైనటువంటి ఆ గురువు దగ్గర సూదారునిదమ్ముదా మెగన ధన్యులు పెద్దలు నిశ్చయంబుగన్. అట్టివారి నెదకి అనుదినంబును దేవదేవుడనుచు తెలిసి గురుని సేవ చేసి అతని చిత్తంబు మెప్పించి ముక్తిగా హంసవలయు మొదలు నరుడు. చిదంబర రాజయోగి గురువు దగ్గర విద్య పూర్తయిన తర్వాత ఆయన లాస్ట్లో ఒక మాట అన్నాడంట. ఆయన గురువు పేరయ్యార్యుడు. నా సహోదరులు పలానా దగ్గర ఉన్నారు నాయన, అక్కడికి పోయి నువ్వు పోయి పలకరించుకోకూడదు, అతనై నిన్ను పలకరించుకోవాలా. చివరి పాయింట్ ఆయన దగ్గరకు పో, నేను చెప్పింది నీకు డౌట్ ఉంటే అన్నాడంట. సరే గురువుని సమాధి చేసుకొని గురువుకి 40 రోజులు మండలారాధన చేసుకొని, అంతకుముందు కథ చాలా ఉంది కానీ ఆ ఊరికి పోవాలంటే ఒక 200-300 సంపాదించుకొని అక్కడికి పోతే వాళ్ళ శిష్యులు ఒక 30 మంది రోజు బోధ చెప్పుకునేవాళ్ళంట. ఈయన అక్కడికి పోయేలాకి ఈయన ఎత్తుకుపోయిన పైసలు అయిపోయాయి. ఇప్పుడు ఈయన తిండి జరగాలి కదా, ఆయనతో పలకొద్దు అన్నాడు కదా ఈయన. ఆయన బలకరించుకోవాలి, నువ్వు బలకకూడదు అన్నాడు గురువు. ఆయన మనం నెట్ బలకరించుకుంటాడు. పొగులంతా అట్టా ఉండి ఏదన్నా రాసుకుంటా కాగితాలు, సాయంకాలం అయి పొద్దుగుకి 4 గంటలకి ఒక ఇస్త్రాక్ వేసుకొని తుండుగుడ్లో ఇట్లా గుడ్డ వేసుకొని ఊళ్ళోకి పోయి 4 గంటలు అన్నం పెట్టుకునేదంట అమ్మ. అన్నం అంటే ఆ అన్నం తెచ్చుకొని దాంట్లో మెత్తటి అన్నం తిని గడ్డగా ఉండే అన్నం మూట కట్టి ఆ చెట్టుకు కట్టుకొని ఉదయాన్నే ఆ కోనేట్లో నీళ్లు పోసి కలుపుకొని అవి దాగి గమ్ముగా పొగులు పోతే నీకేమైనా మొక్కలు ఉండవు, పనికి పోకూడదు అని అంటారని పొద్దుగుకి 3 నెలలు గడిపాడంట. అట్ట 3 నెలలు అయిన తర్వాత ఒక్కరోజు ఎవర్రా రోజు వస్తున్నాడు అతను మీకు తెలుసా అని వాళ్ళ శిష్యులను అడిగితే మాకు తెలియదు, ప్రతిరోజు మన బోధకాడికి వస్తున్నారు, ఎవరు అడగండి అన్నాడంట. అప్పుడు ఒకరోజు వాళ్ళ శిష్యులు, అయ్యా మీరెవరు, ఏ ఊరు, మాది పల్నాడు, అక్కడ మాచర్ల దగ్గర, అయితే మీరు ఎందుకు వచ్చారు, మీ బోధ వినడానికి వచ్చాము, మా గురువుగారు రమ్మన్నారు రండి, వచ్చి నమస్కారం పెట్టుకుంటాయా, మీరెవరు శిష్యులు, మా గురువుగారు పేరయ్యార్యులు, అయితే ఎన్ని రోజులు అయింది, 3 నెలలు అయింది, నీకు తిండి తిప్పలెట్ట, ఊళ్ళోకి పోయి తెచ్చుకొని ఆ చెట్టుకు మూట కట్టి పెట్టుకొని ఉదయాన్నే నీళ్లు పోసుకొని తాగుతున్నాను, ఇంత కష్టపడ్డావు 3 నెలల నుంచి పలకరి, మా గురువు నువ్వు బలికిన దాకా నన్ను బలకొద్దు అన్నాడు. చూసారు ఆజ్ఞ ఎట్టుందో, ఈయన బలకడం లేదు ఆయన్ని, ఆయన బలికిన దాకా ఈయన బలకూడదంట, వాళ్ళ గురువు ఇచ్చిన ఆజ్ఞది. ఎంత కష్టపడ్డారో చూసారా. అప్పుడు ఆయన చదువుకొని ఈయనకి ఎన్ని సూచన చెప్పాడో ఏమి ఇచ్చినాడో అవన్నీ తాతగారు చిదంబరార్జులు వాళ్ళ మాటలు వాళ్ళు పడ్డ కష్టాలు చెప్తే, అనుభవానంద స్వామి పడ్డ కష్టాలు చెప్తే కాలుకు కురుపులేసి కట్టుకొని ఈరోజు రమ్మన్న టయానికి పోలేక పక్క ఊరు దాకా వచ్చి ఒంగోలు దాకా టికెట్ తీసుకోకుండా లెటిన్ దొడ్ల కాడ కూర్చొని వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటా పొదిలి మాదిరెడ్డిపాళెం రావాలంటే పక్క ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో దేవాలయం కాడ పడుకొని కాలు కురుపులేసి కట్టుకొని మొన్నాడు గురువు దగ్గర పోతే నిన్న రమ్మన్నా ఇవాళ వచ్చావు పో దాట్ గేట్ దాట్ అన్నాడంట. అక్కడ ఒక ఆయన ఎంగటేటి చెప్పినా ఇలా బాలకొట్టమని చెప్పినా ఎవరు చెప్పినా ఇలా లోపలికి రానిలే, అట్టనే ఒంటి కాలి మీద ఎర్రటి ఎండలు అట్టనే నిలుచుకొని ఉన్నాడంట. 3 గంటలకి ఆయన పాసుకులు వేసి వస్తే ఆ పాసులోనే పడి దండం పెట్టుకున్నాడంట. పైన చేస్తే కాలిపోతుంది, అప్పుడు ఆ చల్లనీళ్ళు స్నానం చేయబోని చెప్పి అప్పుడు అంత అన్నం అంత మిరప్పొడి వేస్తే తిని కురుపు జ్వరము నడవలేక ఛార్జీలు లేక వాళ్ళు పడ్డ అగసాట్లు కష్టాలు చెప్తుంటే ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరిలో మా గురువు గారికి పుట్టినీళ్ళు బెచ్చాటంతో బ్రతికేడు ఆయన. ఏ గురువులు పడనంత కష్టం పడ్డాడు అనుభవానంద స్వామి. అందరూ కూటుకుండి తిన్నారు, ఆయన కూటికి లేక గుడ్డకి లేక. ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆయన పుట్టినూళ్ళు ఈ 2 జిల్లాలు. అట్ట జీవించి ఈరోజు ఎన్నో వేల మందిని తయారు చేసి ఎన్నో వందల మంది మాలాంటి వాళ్ళని గురువులను తయారు చేసి ఆ అచిలి సింధువు మాకు ఇచ్చిన పాఠాలే ఆ గ్రంథాన్ని తయారు చేశాడు. మేము బాగా దబాయించి ఉపన్యాసం చెప్పేటప్పుడు వీళ్ళు భార్యాభర్తలు ఫస్ట్ బెడ్లో వీళ్ళు చేరారని మాకు ఆశ్చర్యంగా ఉంది. మా రాము
ధర్మారావు గారి వాళ్ళని చిల్లకూరుకు వచ్చినా మేమేడికి వచ్చినా వీళ్ళు పసిపిల్లలే, చిన్న వయసే గురువు దగ్గర చేరారని మాకు ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఎప్పుడో 30 ఏళ్ళకి అవతల 28 ఏళ్ళు అనుకయ్యా, ఆయన బతికుండగా ఇంకా ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు ముందు కదా, అప్పుడు చిన్న వయసే కదా వీళ్ళకే. మేము ఆశ్చర్యంగా అయితే అప్పటి నుంచి మేము ఎంత శ్రద్ధగా వస్తున్నామో చూడండి, అడగండి. అది మీ దగ్గర ఏది, అది ఎవరు మంచివాళ్ళు అంటావు? నేను మంచా మీరు మంచా? ఒక పాట ఉంది, నేనే మంచిదాన్ని ఓయన్నలారని. అందుకని నా ఎంత మంచివాళ్ళు నాకు ఊరు ఈనాటికి కనపడలా, నా ఎంత గురుసేవ చేసిన వాళ్ళు ఇప్పటికి కనపడలా, నా ఎంత బోధ చెప్పేవాళ్ళు చూస్తే ఈరోజు రాత్రి రాము బోధ చెప్తుంటే ఎంత చక్కగా కందార్థాల మీద విచారిస్తుందా నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటాడు, ఆశ్చర్యవత్పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్భతతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి శృత్వాత్తేనం వేదన చైవ కచ్చిత్. భగవద్గీత. ఒకరు ఆశ్చర్యంగా అంటున్నారు, ఒకరు ఆశ్చర్యంగా వింటున్నారు, ఒకరు ఆశ్చర్యంగా చెప్తున్నారు, ఒకరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ నిజ స్థితి, ఆ ఉనికి కుదిరేది ఏ ఒకరికో అంటాడు. దాన్ని బట్టి గొలగముడికి లక్షలాది జనం వచ్చారు కదా ఆయన. నిన్న ఆగస్టు 24 అంటే మనకి 25 ఆగస్టు ఒక 500-600 మంది వచ్చారంటే నువ్వు అన్నావు కదా వేలల్లో ఒక్కరన్నావు కదమ్మా, ఆ శ్లోకం అన్నాడు. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం ఆయన అని, మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. ఆ శ్లోకాన్ని తీసుకొని ఒక పాట రాస్తాడు గురువుగారు. తిరుమల మందిర సుందర అనే స్టైల్ పెట్టి, ఏ ఈ జనులలో ఏ ఒకరో నిన్ను ఎరిగి తరించేదిలలో బాయకనీ పద సన్నిధి చేరి భువిలో జన్మకు రానిది ఎవరో గురువర నిన్నే నమ్మితి నీ చరణములే నాగతి పరిపూర్ణము చూపి నా స్థితి ఎరిగించుము నిన్ను ప్రార్థించితి. నాకు నోరుంది, నాకు మైక్ ఇచ్చారని అనడం కాదు. ముందోళ్ళు మా రసూలమ్మోళ్ళు, మా ఓళ్ళు పాడేవాళ్ళు, ఆ ఘంటసాల సుశీల వాళ్ళు కూడా బలకతారు కిన్నెర్లలాగా. వాళ్ళల్లో నేను ఎప్పుడు శ్లోకాల్లో ఉపన్యాసం చెప్పామని ఆ ఇనికిడి రాగంతో నేను అనడమే. నాకైతే బాగా పాడేది తెలీదు, కానీ మీరందరూ అక్కడ ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా వస్తుంది. మైక్ తీసుకున్నారంటే నాకు మైక్ చిన్నపిల్లలు కదా, నాకు వడ్డించు అని తింటారంటే తినరు, ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. నేను చెప్పేసి పోవాలంటే ఏం చెప్తావు? గుమ్మడికాయ గుండు నువ్వు చెప్పేదే. ఒక కందార్థం అని లేకపోతే, ఒక మాట అని లేకపోతే దానికి ఏం తిరణాళ్ళ ఆ మాట తెంగానంటే అనుకోళ్ళు అసలు చెప్పలేదు. అధ్యక్షులు అనకూడదు, మా పిల్లలు భలే చెప్తారమ్మా, భలే చదువుతారమ్మా, భలే మంచోళ్ళమ్మా అని అంటేనే అనుకోళ్ళు ఇంకొకరు చెప్పేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకే నాకు ఎన్నేళ్ళు పరిచయం చూస్తున్నారు కదా, ఎప్పుడా నేను చెప్తున్నాం చూస్తున్నారు కదా. అయితే అప్పటి నుంచి ఇప్పటికి ఎడతెగకుండా ఆ భక్తి అనేది రాడు. ఎవరు 80 మంది గురువుతో వచ్చేవాళ్ళని ఇవాళ నేను ఒక్కదాన్ని అయినా ఆబ్సెంట్ లేకుండా ఆదరేసుకుని కరెక్ట్గా వస్తున్నారంటే నా ఎంత డ్యూటీ మీరు చేయగలరా? మగబిడ్డలైనా 5 మంది మగబిడ్డలు కూడా చేయలేరు మా ఆడబిడ్డ చేసినట్టు అనేది మా గురువు గారు. అట్లా పెద్దల వాక్యానికి మనం ఎప్పుడూ బద్దులై ఉండాలి. ఏం చెప్పామో, తను మన ధనములు దారపోసేమో నిద్ర వచ్చేటి వరకు తాను తెచ్చేటి వరకు. ఈ తను ఎప్పుడు గురుదేవా అనుకుంటా అంకితం అయిపోయింది. ఆ గురువు కార్యానికి, గురు బిడ్డలకే, గురుసేవకే అంకితం కావాలా. నీ కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, పెళ్ళాని బిడ్డలకు సగం ఎత్తిస్త్రీ, అప్పులోళ్ళకి కొంత ఇస్త్రీ. చూడు మీ ఆలోచనలన్నీ. ఈయన అన్నీ ఇచ్చేసి గురువుకి ఏమి ఇచ్చారే మీరా? పేరు గురు బిడ్డలమే కానీ గురువుకి ఇచ్చుంటే ఇవన్నీ ఎందుకు రావు మీకు అని. కాబట్టి వెనకోళ్ళు ఎవరో రావాల్సిన వాళ్ళు రండి, ఎవరన్నా రావాల్సిన వాళ్ళు రండి. కాదు ఇంకెవరో ఉండారు చెప్పాల్సిన వాళ్ళు అన్నారు కదా, ఆడపిల్లలు మగపిల్లలు రండి, ఎవరో రండి. వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, మీకు ఏది కావాలంటే అది చెప్తారు. మీరు ఇనే ఓదుకుండాలి కానీ మీకు ఎట్లా కావాలంటే ఎట్లా నిద్రపోకుండా తెల్లవాదులు చెప్పామని నేను ఉండా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మైక్ తీసుకున్నామంటే కాదు, అవతల వాళ్ళకి ఆనందం కలిగేటట్టు చెప్పాలంటే వినే వాళ్ళకి. మళ్ళీ ఏం చెప్తారా వినాలనే ఇంట్రెస్ట్ కలగాలి వాళ్ళు లోపల. ఏదేస్తే అది బాగుంటుందా? గోంగూర పుల్లగూర అయినా పుల్లంగా ఉంటాను.